హాయ్. హాయ్ యువర్ గుడ్ నేమ్? శివలలిత. శివలలిత. ఎక్కడి నుంచి వస్తున్నారు? హాయ్ మల్కాజ్గిరి. ఓకే. ఏం చదువుకున్నారు ఇక్కడ? నేను ఇక్కడ భవన్స్‌లో బయోటెక్నాలజీ, జెనెటిక్స్ అండ్ కెమిస్ట్రీ చేశాను. కాంబినేషన్ కోర్స్. ఓకే. సో నెక్స్ట్ యూకేకి వెళ్తున్నారు. అవును. అక్కడ ఏం యూకేకి. చదువుకోబోతున్నారు? అక్కడ నేను మాస్టర్స్ ఇన్ బయోమెడికల్ సైన్సెస్ చేస్తున్నాను. ఓకే. సో యూనివర్సిటీ సెలెక్షన్ కంప్లీట్ అయిపోయిందా? అయిపోయింది. ఏ యూనివర్సిటీ? నాది ఇడెన్బర్గ్ నాపియర్ యూనివర్సిటీ. ఓకే. సో వీసోర్స్ అమీర్పేట్లో మీరు బ్రాంచ్కి వచ్చారు. అవును. ఎలా అనిపిస్తుంది ఇక్కడికి రావడం? వీళ్ళ కౌన్సిలింగ్ అండ్ కన్సల్టేషన్ ఎలా అనిపిస్తుంది? నాకు ఇది అమీర్పేట్లో చాలా కన్సల్టెన్సీస్ ఉన్నా కూడా నేను వీసోర్స్కి రావడం మెయిన్ థింగ్ ఇస్ దర్ ఎక్స్పీరియన్స్ అని చెప్తాను. బికాజ్ వాళ్ళకి 20 years ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ ఎడ్యుకేషన్ లోన్ కానీ ఆర్ నాకు గైడెన్స్ ఇవ్వడంలో కానీ వీళ్ళు చాలా టాప్ ఉన్నారు అని చెప్పి చూశాను. సో అందుకు నేను ఇక్కడికే వచ్చాను. ఓకే. సో వచ్చిన తర్వాత ఎలా అనిపించింది? నాకు అన్నీ చాలా క్లియర్గా స్మూత్గా అన్నీ వాళ్ళే చేశారు. దే వర్ గైడింగ్ మీ ఇన్ వెరీ గుడ్ వే. చాలా మంచిగా గైడ్ చేశారు. సో హ్యాపీగా ఉన్నాను. మీకు అడ్మిషన్ కావచ్చు, ఎడ్యుకేషన్ లోన్ ప్రాసెసింగ్ అంతా ఎంత టైంలో కంప్లీట్ అయిపోయింది? నాకు ఎడ్యుకేషన్ లోన్ విత్ ఇన్ అప్లై చేసిన ఒక 2 daysలో శాంక్షన్ అయిపోయింది. అండ్ వితౌట్ కొలాటరలే వచ్చింది. అండ్ వాళ్ళే అన్ని ఫాలో అప్ చేశారు. మీరు బ్యాంక్ ఏం వెళ్ళలేదు? ఇక్కడ ఏం వెళ్ళలేదు, అంతా ఇక్కడ అది కూడా ఎలాంటి ప్రాపర్టీ పెట్టకుండానే? ఎలాంటి ప్రాపర్టీ పెట్టకుండానే అయిపోయింది. సూపర్. మీకు యూనివర్సిటీ నుంచి స్కాలర్షిప్ కూడా శాంక్షన్ అయిందా? అవును, అయ్యింది. ఎంత అండి? 3,000 pounds అయింది. నైస్. ఓకే. సో మొత్తానికి స్కాలర్షిప్ వచ్చేసింది, ఎడ్యుకేషన్ లోన్ కూడా శాంక్షన్ అయిపోయింది. వీసా ప్రాసెసింగ్ అంతా వీసా కూడా అయిపోయింది. ఇప్పుడు ఈ వీసాకి అప్లై చేయాలి. ఓకే. సో ఈ ప్రాసెస్ అంతా కూడా ఎన్ని డేస్ లో కంప్లీట్ అయిపోయింది పూర్తిగా? నాది ఒక మాక్సిమం ఒక 1 month కూడా పట్టలేదు. 15 to 20 days. ఓకే. సో 15 to 20 days లో మొత్తం కంప్లీట్ అయిపోయింది. మొత్తం ఇప్పుడు కంప్లీట్. జాన్ ఇంటేక్ లో వెళ్తున్నారు. అవును, జాన్ ఇంటేక్. న్యూ ఇయర్ లో కొత్తగా న్యూ కొత్త ఇయర్. కంట్రీలో కొత్తగా చదువుకోవడం అంత. అవును. సో మీరు వచ్చారు, ఇక్కడ చూసారు, అంత బాగుంది అనిపించింది, నెక్స్ట్ వెళ్తున్నారు జాన్ ఇంటేక్ లో. సో చూడని వాళ్ళు ఇంకా ఏమైనా డౌట్ ఉంటుంది, రావచ్చా రాకూడదా, అసలు వీసోస్ గురించి ఏం చెప్తారు వాళ్ళకి? సగం మంది అబ్రాడ్ వదులుకోవడానికి మెయిన్ రీజన్ ఫినాన్స్ ఒకటి ఉంటుంది. అండ్ వాళ్ళ యూనివర్సిటీ సెలెక్షన్ ఉంటుంది. ఇక్కడ వచ్చాక వీసోర్స్కి వీళ్ళే అంతా మీకు ఏ ఫినాన్స్, ఏ కొలెటరల్ లేకుండా ఫినాన్స్ అన్ని వాళ్ళే చూస్తారు. అండ్ వాళ్ళు గైడెన్స్ కూడా అంతే బాగా ఇస్తారు. అండ్ మనకు అక్కడ సేఫ్టీ కోసం అని చెప్పి ఆల్రెడీ అక్కడ ఉన్న స్టూడెంట్స్తో కూడా మనకి కనెక్ట్ చేస్తారు. అండ్ అకామిడేషన్లో కూడా కొంచెం హెల్ప్ చేస్తారు. సో ఇన్ని ఇస్తున్నప్పుడు వై నాట్ ఒకసారి వచ్చి చూడొద్దు అని. థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.